గుద్దుకొని మొత్తం నాశనం చేసుకున్నారు. క్రోధము, గర్వము ఇవి మంచి లక్షణాలే కాదండి మనకి. వినయము, విధేయత ఇవి మంచి లక్షణం. ఒక చిన్న సారీ చెప్పటంలో ఎంత పెద్ద కష్టమేం కాదండి నిజంగా చెప్పాలండి. చిన్న సారీ అంటం వల్ల ఒక ప్రాబ్లమ్ ఒక దగ్గర ఆగిపోతుంది అనంటే సారీ చెప్పటంలో ఏముంది చెప్పండి? కానీ మనకు ఆక్రోశం, ఆ క్రోధం, ఆ గర్వము వీటిని మనల్ని ఆపుతుందండి. ఎంతవరకు ఎంతవరకు గర్వము, క్రోధము మనల్ని పాడు చేస్తుంది అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళని దూషించటానికి కూడా మనం ఆపట్లేదు. ధర్మాన్ని వినటము, వినయంగా కూర్చొని, "అరే! నీకు ప్రశ్న ఉండటం తప్పు కాదయ్యా. దాని యొక్క సమాధానం కూడా ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలో వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి." ఈ 3 మనం జీవితంలో మనల్ని పాడు చేసేస్తున్నాయండి. ఒకటి ఎక్సెసివ్ అటాచ్‌మెంట్. నేననుకున్నది ఇప్పుడు కావాలి అంటే కావాలి. 2 భయం. ప్రతీదీ భయం, 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 భయం. అది నమ్మకం భగవంతుడి పైనుంటే పోతుంది. మూడవది క్రోధం. ఎక్కడి లేని క్రోధం. చిన్ని చిన్ని విషయాలకి క్రోధం. ఇంత చిన్న దాంతో పోయేదాన్ని ఇంత పెద్దగా చేసుకొని మనమే బాధపడేదండి చిట్ట చివరికి. ఇంకెవరు బాధపడరు. కాబట్టి చిన్ని విషయాల్ని ఎంత సరళంగా, ఎంత సునాయాసంగా జీవితంలో వదిలేసి ఎందుకో తెలుసా అండి? వదిలేయటం ఎందుకంటున్నానంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి. ఈ 3 వదిలేస్తే భగవంతుడి పట్ల జ్ఞానము అనేది సముపార్జన. ఈ 3 వదిలేసి భగవంతుడి గురించి వింటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటే, అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ పొందే అవకాశం ఉన్నదట. దీని తర్వాత భగవానుడు 3 శ్లోకములలో మనకుండే 3 పెద్ద ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నారండి. 3 పెద్ద ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నాడు. ఆ 3 ప్రశ్నలేంటో మీకు చెప్తాను. ఒకటి, అన్ని మార్గాలు ఒకటే లక్ష్యానికి తీసుకెళ్తాయి. విన్నారా అండి మీరు? ఏదైనా జేయండి. చివరికి చేరుకునేది ఆయననే అంటూ ఉంటారు ఈ ప్రపంచంలో. ఇదొక పెద్ద మిస్‌కన్సెప్షన్ అండి. 2, అన్ని ఆరాధనలు భగవంతుడికే చెందుతాయి. 3, ఒక వర్ణ వ్యవస్థ. ఎంతోమంది మన సనాతన ధర్మానికి చెందని వారు, సనాతన ధర్మం పైన రాళ్ళు వేసే ప్రయత్నం జేస్తారు. ఈ వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన జేస్తూ. ఈ మూడిటి గురించి భగవానుడు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఒకసారి జాగ్రత్తగా విందాం. ఒకసారి 11థ్ శ్లోకం చదువుదాం. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहं मम वर्त्मानुवर्तन्ते मानुष्या पार्थ सर्वशा. ఎవ్వరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. ఏ యథా మాం ప్రపద్యంతే. ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తే ఆ విధంగా నేను వారిని చూస్తాను అనన్నాడు. కానీ ఎవరు ఏ విధంగా ఉంటే అందరిని నేను యాక్సెప్ట్ చేస్తాను అనే తత్వం కాదండి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అన్ని మార్గములు ఒక చోటికి లీడ్ చెయ్యవు. ఇప్పుడు మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది మీ అందరికి కూడా. ఇప్పుడు ఒకడికి చెన్నై వెళ్ళాలి అని ఉన్నదనుకోండి. ఒక ట్రైన్ ఎక్కితే పలానా ట్రైన్ ఎక్కితే చెన్నై వెళ్తాడు. ఇప్పుడు మీరంటారా, ఏ ట్రైన్ ఎక్కినా పర్వాలేదు చెన్నయ్యే ఎళ్తుంది. సాధ్యమా అండి? ఇంకొకడంటాడు, కేవలం ఈ ట్రైన్ ఎక్కితే మాత్రమే నువ్వు చెన్నై ఎళ్ళగలుగుతావు. ఇది కరెక్టా అండి? కొంతమంది ఈ ప్రపంచంలో నాది మాత్రమే కరెక్ట్. నన్ను నా నా మార్గాన్ని నమ్మకపోతే నువ్వు నరకంలో పడిపోతావు. నీకింకా కష్టాలే కష్టాలు. నిన్ను వదిలిపెట్టడు. ప్రేమ ఉన్నవాడు ఎవరైనా అలా చేస్తాడా అండి చెప్పండి? తల్లికి మన పైన ప్రేమ ఉంటుంది. శిక్షిస్తుందండి తల్లి. ఒక ఒక చిన్న ఇలా అన్నా సరే, లేదా మనల్ని ఏదన్నా తిట్టినా సరే, ఎందుకంటుంది మన పైన ప్రేమతో ఉంటుంది. అలా అని ఎప్పటికి జీవితాంతం కోపంగా ఉంటుందా అండి? కాదు. ఒక్క మరుక్షణమే. అలా తిట్టిన మరుక్షణమే దగ్గర తీసుకొస్తుంది, ప్రేమ చేస్తుంది. నాన్న నీకేం కావాలో చెప్పు వండి పెడతానని వండి పెడుతుంది, తినిపిస్తుంది. అవునా కాదా అండి? కాబట్టి ప్రేమ ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఇలా చేయలేదండి. చేయలేడు. శాశ్వతంగా నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తాను. సారీ సార్. అది ప్రేమ కలిగిన భగవానుడి యొక్క లక్షణమైతే కానే కాదు.
నేను చెన్నైకెళ్ళేది ఇదే ట్రైన్. ఇది ఎక్కకపోతే నువ్వు చెన్నైకి చేరవనేది కూడా రాంగ్. ఏ ట్రైన్ ఎక్కినా పర్వాలేదు, ఎక్కడికెళ్ళినా పర్వాలేదు, ఏ రాస్తాలో వెళ్ళినా పర్వాలేదు, నువ్వు చెన్నైకి చేరుతావు. ఈ 2 రాంగే అండి. కొంతమంది కొన్ని కొన్ని మతాలు నాదే కరెక్ట్ అనే విధంగా వెళ్తున్నాయి. కొంతమంది ఏదైనా పర్వాలేదండి అన్నీ భగవంతుడి దగ్గరికే అని ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. కానీ భగవద్గీత, సనాతన ధర్మం ఏం చెప్తుంది అనంటే, అయ్యా ఒకటే ట్రైన్ లేదు చెన్నైకి. అలా అని ఏ ట్రైన్ ఎక్కినా చెన్నై ఎళ్ళదు. నీకు కానీ నిజంగా చెన్నై ఎళ్ళాలి అని అనుకుంటే, చెన్నై వెళ్ళడానికి వివిధ మార్గములున్నాయి. ఒక 4, 5 ట్రైన్‌లున్నాయి. ట్రైన్ గాకపోతే బస్సుంది. బస్సు గాకపోతే కారుంది. కారు గాకపోతే నడిచి గూడా నువ్వు చెన్నైకెళ్ళొచ్చు. కానీ నీకు ఆ తీవ్ర ఇచ్చ కలగాలి. నేను చెన్నైకి వెళ్ళాలి. అదండి సనాతన ధర్మం అంటే. కొంతమందేమో నా మార్గం మాత్రమే నిన్ను భగవంతుడికి తీసుకెళ్తుంది అని ఒకళ్ళంటున్నారు. సారీ సార్ దట్ ఈస్ రాంగ్. కొంతమందేమో ఏ మార్గమైనా భగవంతుడికి తీసుకెళ్తుంది. సారీ సార్ రాంగ్. నీకు భగవంతుడిని చేరుకోవాలనే పరిపూర్ణ ఇచ్చ ఉంటే, ఈ పరిపూర్ణ విశ్వాసము, నమ్మకము, కోరిక ఉంటే, నీకు భగవంతుడు ఎన్నో మార్గాలు చూపిస్తాడు భగవంతుడి దగ్గరికి రావడానికి. ఇది సనాతన ధర్మం. ఇది కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తాడు. ఇది మన సాంప్రదాయం. భగవంతుని ఆశ్రయించిన వారి సాంప్రదాయం. ఈరోజు కూడా మనకి భగవంతుడు ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు మనకి. ఈ విధంగా యూట్యూబ్ మాధ్యమంగా మనందరిని భగవంతుడి దగ్గరికి ఒక అడుగు ముందుకి ఏసేటట్టుగా మనకి ఈ వ్యవస్థను తయారు చేశాడండి ఆయన. మీ అందరికీ ఆ ఇచ్చ ఉన్నది కాబట్టి మీరు ఈరోజు భగవద్గీత వినగలుగుతున్నారండి. మీరందరూ భగవంతుడిని తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. మా జీవితాల్ని మార్చుకోవాలి అని మనమందరం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనందరికీ భగవద్గీత దొరికిందండి. లేకపోతే దొరికే అవకాశమే లేదండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటే మార్గము కాదు. అలా అని ఏ మార్గమైనా కాదు. నీ దగ్గర తీవ్ర ఇచ్చ, భగవంతుని అనుగ్రహం ఉంటే భగవంతుడు ఎన్నో మార్గాల ద్వారా నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చుకుంటాడు. దాని తర్వాత 12th శ్లోకం ఒకసారి కాంక్షంతః కర్మణం సిద్ధిం